హాయ్ అండి, బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. వర్షం పడుతుంది కదండి, ఏదో ఒకటి కారం కారంగా చేయాలనిపిస్తుందండి. అందుకని పులిహోర చేస్తున్నామండి. ఇదిగోండి తాలింపు వేస్తున్నాం చూడండి. కాస్తంత మినపప్పు వేసామండి, కాస్త శనగపప్పు వేసామండి, కాసినన్ని వేరుశనగ గుళ్ళు వేసామండి. ఆవాలు జీలకర్ర వేసామండి, అల్లం పచ్చిమిరకాయలు, ఇదిగోండి పచ్చిమిరకాయలు వేస్తాం. కరివేపాకు కూడా అవుతారు, అవి అయిపోయి కరివేపాకి. అదిగోండి పులుసు రెడీ అయిందండి. ముందు అన్నం రెడీ చేసేసాం, తర్వాత పులుసు రెడీ అయిందండి. అదిగోండి అన్నంలో వేస్తున్నాం. కొంచెం చింతపండు పులుసు వేసామండి, కాసి 2-4 నిమ్మకాయలు వేసామండి. అదిగోండి నిమ్మకాయలు కూడా. వర్షం పడుతుంది కదండి, ఇంకా ఏం చేయలేక కారం కారంగా ఉండాలన్నారని పిల్లలు పులిహోర చేస్తున్నామండి. కాల్సు బాగా. వర్షం అదంతా అనుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? అన్నీ ఉంటే వానక చేత్తో కలిపి దొరకలేతే కాలిపోతుంటే ఎక్కడైనా చేస్తూ పిల్లలు ఆకలేసేస్తుందంటే ఏడుతున్నారు. మౌని మరి చెక్కలు పెట్టేది అయితే బాగా ఏం కావాలి నాకు దగ్గర వాటర్ పెట్టి అట్లా గోల్డ్ చనిపోయి ఎంత లేదు. చాలా బాగుందిగా, చాలా బాగా చేసావు. ఈ వర్షానికి కారం కారంగా చేస్తానికి చాలా బాగుంది. పూతంత సాల్ట్ ఎదురుగా నీతో వంటలు చేపించాలి దుర్గా. చాలా బాగుంది పులిహోర మాత్రం. హాయ్ అండి, అయిపోయిందండి పులిహోర. టేస్ట్ చేయండి. నేను టేస్ట్ చేశానండి, చాలా బాగుందండి. 4 నిమ్మకాయలు వేసామండి, కాస్త చింతపండు వేసామండి. చాలా బాగుందండి. మీరు కూడా ఈ వర్షాన్ని ఇలాగే కారం కారంగా ఏదో చేసుకుంటారని వీడియో పెడుతున్నానండి. తప్పనిసరిగా వీడియో చూసి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.